शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ వందే పార్వతీ పరమేశ్వరౌ. చంచుల తన భర్తకు కైలాసవాసము కల్పించుట. ఒకనాడు చంచుల అమ్మవారిని చేరి స్తోత్రం చేసింది. తన నరజన్మ గురించి చెప్పి బిందుగుడి విషయమై ప్రశ్నించింది. అమ్మవారు ఆలోచించి, అమ్మాయి, నీ భర్త మరణించి నరకం చేరాడు. అక్కడ అనుభవించవలసిందంతా అనుభవించాడు. ప్రస్తుతం వింధ్య పర్వతం మీద పిశాచమై సంచరిస్తున్నాడు అని చెప్పింది. చంచుల బాధపడింది. తన భర్తకు కూడా ఉత్తమ గతులను అనుగ్రహించమని కోరింది. అమ్మవారు దయాపూర్వకమైన దరహాసం చేసింది. తక్షణమే గంధర్వుడైన తుంబురుణ్ణి రప్పించి చంచులతో బాటు వింధ్యాద్రికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించింది. అక్కడ బిందుగ నామకమైన పిశాచం ఉంది. ఆ పిశాచానికి శివపురాణమును వినిపించి శుద్ధిని చేసి కైలాసం తీసుకురా అని చెప్పి శివదూతలను తోడిచ్చి పంపింది. వాళ్ళు వింధ్య పర్వతం చేరారు. అక్కడ పిచ్చి గంతులు వేస్తూ వెర్రి మొర్రి చేష్టలు చేస్తూ తిరుగుతున్న బిందుగ పిశాచాన్ని చూశారు. తుంబురుడు పిశాచాన్ని చేరదీసి శివపురాణం వినమన్నాడు. విననుగాక వినను పొమ్మన్నాడు బిందుగుడు. ఇది కాదు పని అనుకున్న తుంబురుడు చంచుల శివదూతల సాయంతో బిందుగుడి కాళ్ళు చేతులు కట్టిపడవేశారు. కదలలేక మెదలలేక పడి ఉన్న బిందుగుడి ముందు ఆసీనుడై తన వేణ సవరించి అదిలోక మనోహరంగా శివపురాణాన్ని గానం చేయసాగాడు. ఆ గానానికి ముగ్ధులైన వియక్షరులంతా వింధ్యకు దిగి వచ్చారు. శివపురాణాన్ని ఆశాంతం విని ధన్యులయ్యారు. తుంబురుడు చేసిన శివపురాణ గానం పూర్తయ్యేసరికి బిందుగుడి పిశాచ రూపం పోయింది. అతడు కూడా దివ్య రూపుడు గౌరవర్ణుడు అయ్యాడు. చంచుల భర్తతో సహా కైలాసం చేరి శివపార్వతుల సేవ చేసుకుంటూ ఆనందంగా ఉండసాగింది. అంతటి మహాత్మవంతమైన పురాణం ఇది. మన ఎవరినైనా బాగు చేయదలుచుకుంటే వారిని కట్టి కొట్టి అయినా సరే శివపురాణం వినిపించాలి. వింటే చాలు, వాళ్ళు శుద్ధులైపోతారు. అపురూపము, ఆనందదాయకము, అగవిధారకము అయిన అంబికాపతి యొక్క అద్భుత పురాణాన్ని వినిపిస్తున్నాను, శ్రద్ధగా వినండి సుమా అంటూ ముందుగా పై చెప్పిన స్కాంద పురాణాంతర్గత శివపురాణ మహత్యాన్ని వినిపించి ఇక శివపురాణ ప్రవచనాన్ని ఆరంభిస్తున్నాడు సూతుడు. శివాయ నమః.